శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 2/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సంగమ యుగము అదృష్టవంతులుగా తయారయ్యే యుగము. ఈ యుగములో మీరు మీ భాగ్య నక్షత్రాన్ని ఎంత కావాలంటే అంత మెరిసేటట్టు చేసుకోగలరు. తండ్రిని అనుసరిస్తూ ఉంటే మీ పురుషార్థము తీవ్రమవుతుంది. తండ్రినే చూడండి. తల్లి అయిన బ్రహ్మ గుప్తముగా ఉన్నారు. తండ్రిని ఫాలో చేస్తే మీరు తండ్రి సమానముగా ఉన్నతముగా అవుతారు. కనుక యాక్యురేట్గా తండ్రిని ఫాలో చేస్తూ ఉండండి. మీకు ఎల్లప్పుడూ మాకు సర్వోన్నతుడైన తండ్రి లభించారు అనే సంతోషము ఉండాలి. విశ్వానికి యజమానిగా తయారు చేసే తండ్రికి పుత్రునిగా అయిన తర్వాత మీకు సంతోషము తప్పక ఉండనే ఉండాలి. ఈ సంతోషము ఉండకపోతే వారిని మందమతులు అని కూడా అంటారు. మీకు అనంతమైన తండ్రి లభించారు. మీరు ఎంత లక్కీగా తయారు కావాలనుకుంటే అంత లక్కీగా తయారు కాగలరు. ఎంత ధనవంతులుగా అవ్వాలనుకుంటే అంత ధనవంతులుగా అవ్వగలరు. మీకు ఏది కావాలన్నా పురుషార్థము ద్వారా పొందుకోండి. మొత్తము పురుషార్థముపైనే ఆధారపడి ఉంది. పురుషార్థము ద్వారా మీరు ఎంత ఉన్నత పదవిని అయినా పొందుకోవచ్చు. లక్ష్మీనారాయణ పదవి అన్నింటికంటే ఉన్నతమైన పదవి. మీరు ఎల్లప్పుడూ స్మృతి చాటును తప్పకుండా వ్రాయాలి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు లక్కీ సితారలు, భాగ్యశాలి నక్షత్రాలు. అనేక బంధుమిత్రులతో మీ బంధనాలను తొలగించుకొని బుద్ధి ద్వారా ఒక్క తండ్రినే స్మృతి చేయండి. అప్పుడే మీరు సతోప్రధానముగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ మీ ఆధ్యాత్మిక తల్లి. తల్లి ద్వారా తండ్రి పిల్లలైన మిమ్మలను దత్తత చేసుకున్నారు. మీరు ఎల్లప్పుడూ ఒక్క తండ్రినే ఫాలో చేయాలి. లక్ష్మీనారాయణ సమానముగా తయారు కావాలనే లక్ష్యము మీకు ఇవ్వబడింది. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు. వారొక్కరే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వగలరు. రామరాజ్యము అనగా స్వర్గము. అక్కడ పూర్తిగా సుఖమే ఉంటుంది. స్వర్గవాసులు మరియు నరకవాసులు ఇరువురు కలిసి ఉండటానికి వీలు లేదు. ఈ తమో ప్రధాన సృష్టి తరువాత సతోప్రధాన ప్రపంచము, స్వర్గము స్థాపన అవుతుంది. ఇక్కడ అందరూ వికారులుగా, దుఃఖితులుగా ఉన్నారు. మధ్యము చాలా చెడ్డది. దీని ద్వారా మీరు పూర్తిగా చీచీగా అయిపోతారు. మద్యపానమును సేవించటము ద్వారా బుద్ధి పూర్తిగా భ్రష్టమైపోతుంది. దీని ద్వారా కొట్లాటలు, చంపుకోవటము వంటి హాని చేసేందుకు కూడా ఆలస్యము చేయరు. నేడు మాయ చాలా శక్తిశాలిగా ఉంది. తండ్రి కూడా సర్వశక్తివంతుడే. వారు సదా సుఖాన్ని ఇచ్చేవారు. మాయ చాలా దుఃఖాన్ని ఇస్తుంది. కలియుగములో
మనుష్యుల స్థితి పూర్తిగా శిథిలమైపోయి ఉంది. రాతి బుద్ధి వలె ఉన్నారు. కావున జ్ఞానాన్ని అర్థము చేసుకోలేకుండా ఉన్నారు. తండ్రి ఒక్కరే జ్ఞానాన్ని సహజముగా అర్థము చేయిస్తారు. మీరు ఆత్మలు, ఆత్మీక తండ్రిని గుర్తించారు. హిందూ ముస్లిం భాయి భాయి అనే భావన ఆత్మీక స్థితితోనే తయారవుతుంది. మీరు అనేక జన్మలను తీసుకొని ఇప్పుడు అంతిమ జన్మలోనికి వచ్చారు. మరలా మీరే పురుషార్థము చేసి నెంబర్ 1లోనికి వెళ్ళాలి. పతితముగా నల్లగా ఉన్న మీరే మరలా తెల్లగా అవుతారు, అనగా సతోప్రధానముగా అవుతారు. తండ్రి పదే పదే మన్మనాభవ అని హెచ్చరిస్తున్నారు. తండ్రి స్మృతి ద్వారా వారు ఇచ్చే వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది. దీని కొరకు మీరు పురుషార్థము చేయాలి. సుఖధామ వారసత్వ అధికారాన్ని పూర్తిగా తీసుకునేందుకు సంగమయుగములో ఆత్మీక ఇంద్రజాలకులుగా అయ్యి తండ్రిని కూడా తమ పుత్రునిగా చేసుకోవాలి. పూర్తిగా బలిహారము కావాలి. స్వదర్శన చక్రధారులుగా అయ్యి స్వయాన్ని లక్కీ సితారగా చేసుకోవాలి. విహంగ మార్గ సేవ కొరకు నిమిత్తముగా అయ్యి ఉన్నత పదవి తీసుకోవాలి. గ్రామ గ్రామాలలో సర్వీసు చేయాలి. సేవతో పాటు స్మృతి చార్టు కూడా తప్పకుండా ఉంచుకోవాలి. వరదానము: దృఢ సంకల్పము అనే అగ్గిపుల్లతో ఆత్మీక బాంబు అనే టపాకాయను అంటించే సదా విజయీ భవ. ఈ రోజుల్లో టపాకాయలలో బాంబులు తయారు చేస్తారు. కానీ మీరు దృఢ సంకల్పము అనే అగ్గిపుల్లతో ఆత్మీక బాంబు అనే టపాకాయను వెలిగించండి. ఈ బాంబు ద్వారా పాతవన్నీ సమాప్తమైపోవాలి. బయటి జనము టపాకాయలతో ధనాన్ని పోగొట్టుకుంటారు, కానీ మీరు సంపాదిస్తారు. స్లోగన్: ఏదైనా విశేషమైన కార్యములో సహాయకులుగా అవ్వటమే ఆశీర్వాదాల లిఫ్ట్ తీసుకోవటము. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.